బెల్తెషాజారు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. ఈ గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిపినదాయెను. ఆ దినములందు దానియేలు నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ఒక బానిసగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఆయనను ప్రధానమంత్రి చేశాడు. ప్రధానమంత్రి అయిన కాలంలో కోరేష్ అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అయితే ఒక యుద్ధము జరుగుతున్నట్లు దర్శనం చూశాడు దానియేలు. యుద్ధం అంటే పెద్ద సమస్య. యుద్ధం అంటే అన్ని సమస్యల్లో చాలా పెద్ద సమస్య ఏంది? యుద్ధం కదా. ఎక్కువ రక్తపాతము, ఎక్కువ మారణ హోమం జరుగుతుంది. ఆస్తులు కూడా పోతాయి, రాజ్యాలు పాడైపోతాయి. 2 దేశాల మధ్య నెమ్మది లేకుండా పోతుంది. కంటికి నిద్ర ఉండదు, కడుపు నిండా అన్నం తినరు. పరిస్థితి ఘోరం, అఘోరం, భయంకరం. ఆ పరిస్థితిలో దానియేలు ఏం చేస్తున్నాడంటే 3 వారాలు అంటే 21 days ఫాస్టింగ్ ఉంటున్నాడు. 21 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసం అనేది ఎందుకు అంటే మనల్ని మనమే నలగొట్టుకోవడము. ఉపవాసం ఉండే దాంట్లో ఈ శరీరం బలహీనమవుతుంది, ఆత్మ బలపడుతున్నది. హల్లెలూయా. ఉపవాసంలో మన శక్తి కాదు, దేవుని శక్తి పనిచేస్తున్నది. ఎప్పుడైతే మనం బలంగా ఉపవాసం ఉంచామో అప్పుడు మన శక్తి. ఎగ్జాంపుల్గా బాగా ఆకలితో ఉండిపోయి ఎవరితో నన్ను కొట్లాడగలమా? దెబ్బలు తిని వస్తాం కదా. అలాగే మన జ్ఞానము, మన తలంపులు, మన ఆలోచనలు, మన శరీర శక్తి అంతా ఏమైపోతుంది? ఉపవాసంలో పోతుంది. ఏ శక్తితో నింపబడతాం? దైవ శక్తితో నింపబడతాం. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా, ఉపవాస ప్రార్థనలో ఉన్న పవర్ దేంట్లో లేదు. మొండి సమస్యలు ఎదురైనప్పుడు, మొండి సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఉపవాసం చేయాలి. ఉపవాస ప్రార్థన చేయాలంటే చాలా మనకు ముందే ఎన్నో ఆలోచనలు. షుగర్ పేషెంట్ను లేదా నేను ఆకలి తట్టుకోలేను, నేను ఉండలేను, ఉపవాసం అవసరమా, లేకుంటే దేవుడు ప్రార్థన వినడా, ఉపవాసం ఉంటేనే వింటాడా అన్న అనేక ప్రశ్నలు కూడా రావచ్చు. వస్తాయా? రావు? హల్లెలూయా. వస్తాయి. కానీ దేవుడు అన్యాయం చేయడు, దేవుడు మోసము చెయ్యడు. మన శరీరాన్ని నలగొట్టుకుంటుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. కనుక దానియేలు చేసిన ఆ యుద్ధం అనేది జరుగుతున్నప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఏం చేశాడు ఆయన? 21 days ఫాస్టింగ్ ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? 3 వారములుగా నేను సంతోషముగా భోజనము చేయలేదు, మాంసం కూడా తినలేదు, ద్రాక్షారసం కానీ నా నోటికి రాలేదు, స్నానాభిషేకములు కూడా నేను చేసుకోలేదు. అంటే అంతగా దానియేలు ఏం చేస్తున్నాడు? నిజానికి దానియేలుకు అవసరం ఏం లేదు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన రాజు అన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆయనకు.
మంచి సింహాసనం ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, ఉండడానికి బంగ్లా ఇచ్చాడు, వేసుకోవడానికి విచిత్రమైనటువంటి వస్త్రాలు ఇచ్చాడు, రంగురంగుల అన్ని ఇచ్చాడు. ఏమి తక్కువ లేదు ఆయన. పదవి కూడా ఉన్నతమైందే ఉన్నది. ఆయన ప్రధానమంత్రిగా ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞ లేకుండా దానియేలు ఆజ్ఞ లేకుండా రాజు ఏం చేయడు. అంత గొప్ప స్థితిలో ఉన్న దానియేలు యుద్ధం అన్నప్పుడు, సమస్య పెద్దదైనప్పుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, నాకెందుకులే అనుకోలేదు. ఇది నా సమస్య, నా ప్రజల సమస్య, నా బిడ్డల సమస్య, నా సమస్య అనుకున్నాడు. యూదుల సమస్య ఆయనదనుకున్నాడు. హల్లెలూయా. ఇంకా దేవులారా, రాత్రి మనం ఈ మధ్యాహ్న కాలం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రార్థనలో మనం ఇప్పుడు గర్భం లేని బిడ్డల కొరకు, మా బిడ్డ కూడా గర్భం లేదు, అదే భారంతో ప్రార్థన చేస్తాను నేను. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, నా బిడ్డ కూడా అనారోగ్యం సిక్కులే అన్నది, ఆ బిడ్డ మీద ఎంత భారంగా ప్రార్థన చేస్తానో అంతే భారంగా బాగలేని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఇంకా అన్ని విషయాల్లో మన సమస్యగా, అది నీదిగా నాదిగా భావించి ప్రార్థన చేయాలి. ఏం అర్థమవుతుందమ్మా? హలో, ఏమనుకోవాలి? అది ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి, ఆయన పరిస్థితి, ప్రాముఖ్యంగా మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? చర్చ్ కొరకు, సంఘం కదా. సంఘం అంతా ఎలా ఉండాలి? ఒక మంచి సంఘంగా, పరిశుద్ధులుగా ఉన్నట్టు ఆరాధిస్తున్న సంఘంగా, ఆత్మీయులు కలిగిన సంఘంగా, ఆత్మను కాపాడుకుంటున్నటువంటి ఐక్యత అనే బంధకంలో ఉన్నటువంటి సంఘంగా ఉండడానికి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. బాగా గమనించు, సంఘం అంతా ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా, ఆత్మీయంగా ఉండాలా. వినాలా? ఎలా ఉండాలి సంఘం? పరిశుద్ధులుగా ఉండాలి. వింటున్నావా? ఇక్కడ పిల్లల్ని వదిలేసింది, నేను చెప్పేది. సంఘం అంతా ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. సంఘం అంతా ఎలా ఉండాలా? ఇక్కడ వినమ్మా, ఇక్కడ విని వాళ్ళు. సంఘం అంతా ఎలా ఉండాలా? ఇంకెలా ఉండాలా? ఆత్మీయంగా ఉండాలి. ఇంకెలా ఉండాలా? ఐక్యత కలిగి ఉండాలి. అందరూ ఒకటే, ఒక్కొక్కరు ఒక దారి నా దారి నాది, నీ దారి నీది అన్నట్లు కాకుండా, అదే ఎఫెసీలకు రాసిన పత్రికలో చూడండి, ఉంటుంది చూడు, 4వ అధ్యాయం మొదట వచ్చిన చదువు. మొదట వచ్చిన ఎఫ్ఎస్సి 4 మొదటి చదవమ్మా సౌమ్య. 174 పేజ్ నంబర్. సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటాడు. ఏమంటున్నాడమ్మ పౌలు భక్తుడు? ఆయన ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా ఉండి చెప్తున్నాడు ఏమని? కాబట్టి మీరు సమాధానమను బంధకం. బంధకం అంటే తెలుసా? బంధకం అంటే ఏంది? బంధించడం.
దేంట్లో బంధించబడాలి సంఘం అంతా? సమాధానం. దాన్ని ఏం చేయాలా? ఆ సమాధానం అనే బంధాన్ని ఏం చేయాలా? తెగిపోకుండా జాగ్రత్తగా ఉండాలా, కాపాడుకోమంటాడు. హల్లెలూయా. సమాధానం అనే బంధకము కాపాడుకొనొచ్చు. ఎలా కాపాడుకుంటామంట దాన్ని? శ్రద్ధ కలిగి కాపాడుకోవాలన్న శ్రద్ధ ఉండాలి. ఇంకేముండాలి? ప్రేమ ఉండాలి. ఇంకేముండాలమ్మా? దీర్ఘశాంతం ఉండాలి. ఇంకా సంపూర్ణ వినయం ఉండాలి. సాత్వికముతో నడుచుకు ఉంటే, ఇవి ఉంటే బంధకం, ఆత్మ కలిగించని ఐక్యత అనే బంధకాన్ని మనం కాపాడుకుంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘమంతా గొర్రెలన్నీ ఒకటే దారిలో పోవాలి కదా. గొర్రెలన్నీ ఒకటే దారిలో పోవాలి. ఒకవేళ కాకుంటే ఏమవుతుంది? గొర్రెలకు డేంజర్ అవుతుంది. హల్లెలూయా. గొర్రెలను పరిశుద్ధంగా, గొర్రెలన్నీ సాత్వికంగా, గొర్రెలన్నీ ఆత్మీయంగా, గొర్రెలన్నీ ఆత్మతో సత్యంతో ఆరాధించే సంఘంగా ఉండాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండవది, రోగాలుంటే రోగుల కొరకు ప్రార్థన చేయాలి కదా. రోగులు, ఎందుకంటే స్వస్థత మనకిచ్చిన స్వాస్థ్యం. ఎందుకు అంటే సమస్యల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే దేవుడు మేలు చేసినాక ఏం కావాలా? విశ్వాసం పెరగడానికి. స్వస్థతలు, అద్భుతాలు దేని కొరకమ్మా? విశ్వాసం పెరగడానికి. మాంత్రికుని దగ్గర కూడా అవుతాయి, దర్గా దగ్గర పోతే కూడా అవుతాయి. వింటున్నారా? తిరుపతికి పోతే కూడా అవుతాయి. లేకుంటే ఎందుకు పోతారు వాళ్ళు? అంత దూరం ఎందుకు పోతున్నారు వాళ్ళు? అక్కడ పోతే కూడా అవుతాయి. అక్కడ సైతాన్ చేస్తుంది, ఇక్కడ దేవుడు చేస్తుంది. అదే డిఫరెన్స్. హల్లెలూయా. ఏం అర్థమవుతుందా? కావని కాదు. అక్కడ ఏఆర్ రెహమాన్, ఆంటోనీ రూబెన్, ఆయన పేరు ఏఆర్ రెహమాన్, క్రిస్టియన్. నెల్లూరు పోయి రొట్టెలు తిన్నాడు. ఆయనకు స్వరం మంచిగా వచ్చిందంట, ముస్లిం అయిపోయి. హల్లెలూయా. మంచి పాటలు పాడవచ్చు, ఆస్కార్ అవార్డు రావచ్చు, పరలోకం రాదు. వస్తుందా? పరలోకం వస్తుందా? హల్లెలూయా. ఇస్తాడమ్మా దేవుడు. మనకి ఏం కావాలి? మనకు అద్భుతాలు, మేలుల ద్వారా మనకేం జరగాల? విశ్వాసం రావాలా. హల్లెలూయా. విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టమైండుట అసాధ్యం అంటాడు. విశ్వాసం ఉన్న దగ్గర భయం ఉండదు, భయం ఉన్న దగ్గర విశ్వాసము ఉండదు. అర్థమైందమ్మా? అర్థమైందా? హల్లెలూయా. కనుక మీ జీవితంలో ఏదైనా దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. రాత్రి కూడా చెప్పాను నేను, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. ప్రతి వాళ్ళకి దేవుడు చేస్తాడు. దేవుడు ఒకరికి చేసి ఒకరికి చేయను అని కాదు. ప్రార్థన చేయాలి, అందరికి చేస్తాడు. హల్లెలూయా. 3 విషయాలు చేసుకున్నాం మనం. ఒకటి, సంఘము ఐక్యతలో ఉండాలా. రెండవది, సంఘంలో అద్భుతాలు, స్వస్థతలు జరగాల. మూడవది, విశ్వాసంలో పెరగాల. పొందుకొని మర్చిపోకూడదు. అద్భుతాలు, స్వస్థతలు పొందుకొని దేవుని పక్కకు పెట్టకూడదు. ఏమ్మా, వింటున్నావా? అందుకే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? విశ్వాసం ఉంటే ఏం చేస్తామమ్మా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాం. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఫాస్టింగ్లో వినాలమ్మా, వినాలి. పాపదారిని ఆమె ఆడుకుంటుంది లేండి. ఫాస్టింగ్లో ఈరోజు మనం దేని కొరకు ప్రార్థన చేస్తాం? సంఘం అంతా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా, ఆత్మీయంగా, ఐక్యతలో ఉండాలి. రెండవది, స్వస్థతలు, అద్భుతాలు జరగాలి. బాగాలేని వాళ్ళకు, గర్భఫలంలో పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకు దేవుడు చేస్తాడు. మూడవది, విశ్వాసము పెరగాల.
విశ్వాసం. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ పాప పేరు ఏం పేరు? ఆదియాకు రమ్యకు కొట్లాట పెట్టినాం అనుకో, విశ్వాసం ఉంటే ఆదియా గెలుస్తుంది. హల్లెలూయా. అవునా కదా? అదే అనమాట, అట్లుండాల. ఆనిదో ఎవరున్నా నాకు యేసయ్య ఉన్నాడు. సింహం వస్తే దానియేలు శాంసన్ ఎట్లా చంపేసిండు? సింహం 150 కిలోల సింహం ఉంటుంది కదా, ఒక పంజా కొడితే దాని గోర్లు అన్నీ చీల్చేస్తుంది ఇట్లా మనిషిని. కానీ ఎట్లా చంపేసిండు ఆయన? అట్లా మేకప్ ఇలా చీల్చినట్లు చీల్చేసి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. విశ్వాసం అనేది ఏంది? ఒక బలమైన శక్తి మనకు. కొండను చూసి పో అంటే పోతుందంట. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అమ్మా పో అంటే పోతుందంట. అది జరగాలి మన జీవితంలో. విశ్వాసము ఎదగాలి. సంఘం అంతా విశ్వాసులుగా జీవించాలి. ప్రార్థనలోకి వెళ్దాం. ఒక్కొక్కరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.